హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన 'హారిక ఎలిసెట్టి' యూట్యూబ్ ఛానల్‌లో టైలరింగ్ క్లాసులు మొదలుపెట్టాం కదా! నిన్న కొన్ని కుట్టు విధానాలు చూపిచ్చాను. ఈరోజు మన టైలరింగ్‌కి ఏమేం కావాలనేయి ముందుగా చూసుకుందాం. నేర్చుకోవడానికి ఏమేం కావాలి టైలరింగ్ అని. ముందుగా ఒక టేపు. ఇవి బాడీ మీద నుంచి కానీ, లేదా ఆది బ్లౌజ్ మీద నుంచి కానీ కొలతలు తీసుకొని మరలా క్లాత్ మీద పెట్టడానికి అవసరం. తర్వాతొచ్చేసి రెండవది స్కేలు. ఈ స్కేలు మనకెక్కడ వంకర్లు పోకుండా స్ట్రెయిట్ లైన్స్ కొట్టుకోవడానికి స్కేల్ అవసరమవుతుంది. దీంట్లో ఇంకా కొన్ని రకాలు కూడా ఉంటాయి. మూడవదొచ్చేసి మార్కరు. మార్కింగ్ చేసుకోవడానికి. ఇది నాలుగవది కర్వ్ స్కేల్. మెడ దగ్గర, ఆర్మ్ దగ్గర, ఆర్మ్ అంటే చంక దగ్గర రౌండ్స్ తిప్పుకోవడానికి అది ఉపయోగపడుతుంది స్కేలు. తర్వాత మనం కొన్ని ఇంపార్టెంటియి నోట్ చేసుకోవడానికి గానీ, మన క్లాస్‌లో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసినవి అవి నోట్ చేసుకోవడానికి నోట్సు, పెన్సిలు, పెన్ను అవన్నీ నోట్ చేసుకోవడానికి, కొన్ని డ్రాయింగ్‌లేసుకోవడానికి పెన్సిల్ అవసరమవుతుంది. ఎరేజర్ అవసరమవుతుంది. వీటితో పాటు మనం పేపర్ గానీ, క్లాత్ గానీ కట్ చేయడానికి కత్తెర అవసరమవుతుంది. పేపర్ కట్ చేయడానికి ఇంకో చిన్న కత్తెర వాడుకుంటే మంచిది. ఇది వచ్చేసి నీడిల్‌లో దారం ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదొచ్చేసి వీల్ మార్కర్. క్లాత్ మీద గానీ, పేపర్ మీద గానీ, అది మనం పైన మార్కింగ్ చేస్తాం కదా! అది కింద వరకు కనిపించాలి అంటే వీల్ మార్కర్‌తో మార్కింగ్ చేస్తాము. ఇవన్నీ మన టైలరింగ్ క్లాసులకి బేసిక్‌గా వాడుకునే థింగ్స్. కొన్ని వైట్ పేపర్స్ కూడా వాడుకుంటాం. వీటన్నిటితో మనం టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసులు ఫాలో అవుతారని అనుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.